హలో వ్యూయర్స్, నేనైతే సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే క్యారెట్ రైస్. సో దానికోసం నేనైతే ముందుగా ఒక చిన్న ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను, ఒక 2-3 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, అలాగే ఒక చిన్న 2 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ అలాగే క్యారెట్ అయితే ఒక 2 క్యారెట్ తీసుకుని తురుము పెట్టేసుకున్నాను. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాము. సో చూడండి, స్టవ్ అయితే వెలిగించేసి మూకుడైతే పెట్టేశాను. సో ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. సో చూడండి, ఆయిల్ అయితే వేసేసాను. ఆయిల్ అయితే పొగలో మీన్స్ వేడెక్కిపోయింది. సో ఇప్పుడు దీంట్లో జీలకర్ర, ఆవాలు ఇవైతే వేస్తున్నాను. అవి కొంచెం చిటపట్లాడాలి. సో అలాగే ముందు రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని అయితే నేను ఇక్కడే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే అవి కొంచెం క్రిస్పీగా అవ్వాలి. చూడండి, వెల్లుల్లి రెబ్బలు అయితే గోల్డెన్ కలర్ అయిపోయాయి. సో అలాగే నేను ముందు కట్ చేసి ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ ఇక్కడైతే యాడ్ చేస్తున్నాను. చూడండి, అవన్నీ ఫ్రై అయిపోతున్నాయి. సో ఇప్పుడు నేను ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ తురుముని అయితే ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. సో చూడండి, క్యారెట్ తురుముని అయితే ఇలా కలుపుకొని వేయించుకుంటూ ఉండాలి కొంచెం సేపు, ఎందుకంటే అది పచ్చివాసన కలిగి ఉంటుంది కదా. సో పచ్చివాసన పోతే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో అలాగే నేను ఇప్పుడు కొంచెం పసుపుని అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి, అదైతే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు నేను అందులో కొంచెం కారం అయితే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఒక చిన్న పచ్చిమిర్చిసే కదా మనం యాడ్ చేసుకుంది. అది కూడా ఒక 2-3 మాత్రమే వేసాను. సో ఇక్కడ రుచికి సరిపడా కారం అయితే వేసేస్తున్నాను. అలాగే తగినంత సాల్ట్ అయితే వేసుకుందాము. ఇక్కడే అన్నంకి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి, ఒకసారి అయితే కలిపేసుకుందాము ఇలా మొత్తము. సో తర్వాత దీనికి తగినంత అన్నం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా. సో ఆ అన్నాన్ని అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. చూడండి, రైస్ని అయితే ఇలా కలిపేసాను. కొంచెం సేపు వేడయ్యేదాకా ఉంచేసుకొని తీసేసుకుందాం. యా చూడండి, ఇదైతే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని సర్వ్ చేసుకుందాం. చూడండి, నేనైతే మా పాప లంచ్ బాక్స్ల కోసం చల్లారి పెట్టేశాను. సో మీరు మీ కిడ్స్ లంచ్ బాక్సెస్కి ఏం ప్రిపేర్ చేస్తారో చెప్పండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ క్యారెట్ పిల్లలకు కూడా చాలా హెల్తీ అండి. సో చాలా సూపర్గా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో ఇలాంటి రెసిపీస్ మరికొన్ని చూడాలి అనుకుంటే మన ఛానల్ని అయితే వ్యూ చేసేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.